హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు వారి కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు అయితే సెలెక్ట్ చేస్తున్నారు. వీటికి మనం సెలెక్ట్ కావాలంటే మెయిన్ తెలుగు భాష అయితే వచ్చి ఉండాలి. మీరు ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే 3 lakhs per annum శాలరీ అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడలో, తెలంగాణ వారికి హైదరాబాద్లో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇటువంటి మంచి అవకాశాన్ని మీరైతే అస్సలు మిస్ చేసుకోకండి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలని ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి మన వీడియోని చిన్న లైక్ చేసి ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ టాటా కన్సల్టెన్సీకి సంబంధించిన లోగో అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. జాయిన్ అస్, బిల్డ్ ఏ ఫ్యూచర్ యూ బిలీవ్ ఇన్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు క్యాప్షన్లో. వీళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్, మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ని ఉద్యోగాలకైతే సెలెక్ట్ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎటు హైదరాబాద్, విజయవాడ అని అయితే వీళ్ళు క్లారిటీగా అయితే ఇక్కడ చెప్తున్నారు. విజయవాడ మరియు హైదరాబాద్లో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేశారు. మీరు ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే 2.5 to 2.75 lakhs per annum అయితే మీరు శాలరీ అయితే పొందొచ్చు. అంటే దాదాపుగా మీరు 3 lakhs per annum శాలరీ అయితే పొందడం అయితే జరుగుతుంది. టైం అండ్ వెన్యూ వివరాలు కనుక ఒకసారి చూసుకుంటే 25th July నుండి August 2 వరకు వీళ్ళైతే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్ టైం ఒకసారి చూసుకున్నట్టయితే 10:30 AM నుండి 4:30 PM వరకు వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్ వారికి వచ్చేసి పాస్పోర్ట్ సేవా కేంద్ర బేగంపేట, మరియు ఆంధ్ర వారికి వచ్చేసి పాస్పోర్ట్ సేవా కేంద్ర విజయవాడ. ఈ వెన్యూలో అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయినవి కాబట్టి మనకి ఇంకా 1 week టైం ఉంది. కాబట్టి వీటికి అప్లై చేసుకోవాలనుకునే వారైతే ఖచ్చితంగా వెళ్ళి ఈ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వండి. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ TCS. We are looking for young and smart non-technical graduates and post-graduates for a మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అని అయితే చెప్తున్నారు. అంటే టాటా కన్సల్టెన్సీ వారికి రీసెంట్గా మనకు వీళ్ళకి వచ్చేసి మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికోసం వీళ్ళు యంగ్ అండ్ స్మార్ట్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని అయితే వీళ్ళు హియరింగ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే కరెంట్లీ వీ హ్యావ్ ఏ ఫ్యూ ఓపెనింగ్ పొజిషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. ఈ ఉద్యోగాలకైతే ఇప్పుడు వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే దీనికి సంబంధించి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు విజయవాడ మరియు హైదరాబాద్ లొకేషన్స్లో అయితే ఇక్కడ జాబ్ లొకేషన్స్ అయితే విజయవాడ మరియు హైదరాబాద్ అయితే ఇచ్చారు. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ ద ఇంటర్వ్యూ బిట్వీన్ 25th July to August 2 వరకు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 25th July నుండి August 2 వరకు మీరు ఇక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. దిస్ ఈజ్ నాన్ టెక్నికల్ రిక్రూట్మెంట్, హెన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నీడ్ నాట్ అప్లై. అంటే ఇది వచ్చేసి మనకు నాన్ టెక్నికల్ రిక్రూట్మెంట్. దీనికి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అయితే క్లారిటీగా చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ ఎవరెవరు అప్లై చేసుకోవద్దంటే BE, BTech, MTech, MCA క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకొని కూడా వేస్ట్ అని అయితే వీళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే ప్లీజ్ చెక్ ద బిలో రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. చూస్తే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి MBA, BBA, BBM, BCom, BSc, BCA అండ్ MBA విత్ మినిమం 50% మార్క్స్ ఉన్న వాళ్ళే వీటికి అప్లై చేసుకోవాలి. మినిమం 50% మార్క్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికే కుదరదు. అలాగే డీసెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్తున్నారు. మీరు మామూలుగా మీకైతే డీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరీ బెస్ట్ రానవసరం లేదు, నార్మల్గా వచ్చినా కూడా వీటికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కూడా బేసిక్ లాంగ్వేజ్ వచ్చి మీరు మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. తెలుగు అయితే పక్కా వచ్చి ఉండాలి. గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండిలింగ్ స్కిల్స్, అంటే మీరు చూడడానికి డిగ్నిటీగా మరియు కస్టమర్ని నీట్గా హ్యాండిల్ చేసే విధంగా అయితే ఆ స్కిల్స్ అయితే మీలో ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ సేవీ అండ్ గుడ్ కీబోర్డ్ స్కిల్స్ విత్ ఎక్యూరసీ, అంటే మీకు మంచిగా టైపింగ్ నాలెడ్జ్ మరియు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని వీళ్ళు క్లారిటీగా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫుల్ టైం కోర్సు ఓన్లీ కెన్ బి కన్సిడర్డ్, అంటే ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళే వీటికైతే అప్లై చేసుకోవాలి. పార్ట్ టైమర్స్ అయితే మాకు అవసరం లేదని అయితే చెప్తున్నారు. ఫ్రెషర్స్ ప్రిఫర్డ్ 2022, 23, 24 పాస్ అవుట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. అంటే దానికన్నా ముందు
పాస్ అయిన వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఫ్రెషర్స్ అయితే మీరు కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తామని అయితే చెప్తున్నారు. అందులో మీ రోల్ వచ్చేసి ఆపరేషనల్ రోల్. ఈ ఉద్యోగాలకైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు. నాట్ మోర్ దాన్ 2 years గ్యాప్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ టోటల్. అంటే మీకు 2 years గ్యాప్ ఎడ్యుకేషన్ మీకు టైంలో మీకు 2 years కన్నా ఎక్కువ గ్యాప్ అయితే ఉండకూడదు. ఈ విధంగా మీకు 2 years గ్యాప్ ఉండే వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హ్యావ్ అటెండెడ్ టీసీఎస్ ఇంటర్వ్యూ ఇన్ ద లాస్ట్ 6 months నీడ్ నాట్ అప్లై అని చెప్తున్నారు. లాస్ట్ 6 monthsలో కనుక మీరు టీసీఎస్ ఇంటర్వ్యూ కనుక వెళ్ళినట్టయితే మీరు వీటికి ఎలిజిబుల్ కాదు, వీటికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు బి క్యారీడ్ టు ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ రిజ్యూము, తర్వాత 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కాపీ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ, నెక్స్ట్ 10th క్లాస్ షీటు, ఇంటర్ షీటు, నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్ షీటు, ప్రొవిజనల్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ పీజీ మార్క్ షీట్స్, ప్రొవిజనల్ ఆర్ పీజీ సర్టిఫికేట్స్ ఉంటే పీజీ లేకపోతే డిగ్రీ వరకు ఉన్నా కూడా మీరైతే తీసుకొని వెళ్ళండి. వీ హ్యావ్ రిక్రూట్మెంట్స్ ఇన్ ఆల్ ద గివెన్ లొకేషన్స్, హెన్స్ క్యాండిడేట్ మే వాక్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద లొకేషన్స్ వెన్ ఎవర్ వి నియర్ టు దెమ్. మీరు ఎక్కడ ఈ విజయవాడకు దగ్గరలో ఉన్న, హైదరాబాదు బేగంపేటకు దగ్గరలో ఉన్న ఎక్కడికి ఉన్నా కూడా మీరైతే ఈ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ చేసుకోవచ్చు. ఈ వాకిన్ షెడ్యూల్ కూడా మీకైతే ఆల్రెడీ చెప్పాను. 25th July నుండి August 2 వరకు మీరైతే వీటికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెన్యూస్ ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ తెలంగాణ వారికి వచ్చేసి పాస్పోర్ట్ సేవా కేంద్ర, గౌరా ట్రినిటీ, 1-8-368 to 372 చైరాన్ 4th Lane, బేగంపేట, హైదరాబాద్. ఇక్కడైతే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కాంటాక్ట్ పర్సన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మిస్టర్ రాధాకృష్ణ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మీకు క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు చూసుకుంటే పాస్పోర్టు సేవా కేంద్ర, ఎంజీ రోడ్డు ఆపోజిట్ రేడియో స్టేషన్ ఎయిర్, విజయవాడ. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి అమరా రవిశంకర్ అని అయితే వీళ్ళు క్లారిటీగా అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. దానిలో మీ రోల్ వచ్చేసి నాన్ టెక్నికల్ సపోర్టింగ్ నాన్ వాయిస్ రోల్ మీది ఇది. అలాగే ఇండస్ట్రీ టైప్ చూసుకున్నట్టయితే ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్, డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. ఇది వచ్చేసి మీకు టెంపరీ జాబ్స్ ఇవన్నీ, టెంపరీ కాంట్రాక్ట్ జాబ్స్ ఇవి. వీటికి సంబంధించిన ప్రాజెక్ట్, ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక ఒకవేళ బాగుంటే వీళ్ళు కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఇవి కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీ ఉద్యోగాలు అయితే తీసేయడం జరుగుతుంది. రోల్ కేటగిరీ నాన్ వాయిస్. ఎడ్యుకేషనల్ వివరాలు మీకు ఆల్రెడీ అయితే చెప్పాను. మెయిన్ కీ స్కిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మంచి కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఇవైతే ఉండాలని అయితే వీళ్ళు క్లారిటీగా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ సేవి, కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే మీరు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికన్నా ముందు వీళ్ళైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని ఉంది కదా, అలా రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఇక్కడైతే మీరు నౌకరీ ప్రొఫైల్ అయితే నౌకరీ.comలో అయితే మీ ప్రొఫైల్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, దానికి సంబంధించిన పాస్వర్డ్, మొబైల్ నెంబరు ఈ విధంగా ఇచ్చేసి మీరు వీటికి ఫస్ట్ అయితే అప్లై చేసుకొని దాని తర్వాత ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఐటీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు చాలా జాబ్స్ అయితే పోతున్నవి, కానీ ఈ టైంలో అయితే మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. కాబట్టి దీన్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తూ ఈ వీడియోని అయితే ఇంకో 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేసి అయితే వెళ్ళండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.